హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే కాల్ కట్ చేయబోయిన మాలికకు అటువైపు నుండి ఒక వ్యక్తి గొంతు వినిపించడంతో హలో తరుణ్ అని అడిగింది. హా మాలిక గారు అని బదిలిచ్చాడు తరుణ్. ఇంతకుముందు వచ్చింది ఎవరు, మాట్లాడింది ఎవరు అని అన్నది ఆతృతగా. మా బాస్, అదే ఇంతకుముందు మీరు వర్క్ చేసింది వాళ్ళ ఇంట్లోనే అనుకుంటా అని అన్నాడు. కానీ మాలిక తిరిగి మాట్లాడలేదు. అందుకే మళ్ళీ అతనే మాట్లాడుతూ, అదే హేమంత్ బ్రో వాళ్ళ ఆఫీస్లో మీరు లాస్ట్ టైం వాళ్ళ నానమ్మకు కేర్టేకర్గా వర్క్ చేశారు కదా అని పలికి, ఏమైంది మాలిక గారు, ఎందుకలా అడిగారు అని ప్రశ్నిస్తూ జవాబిచ్చాడు. హేమంత్ పేరు వినగానే ఆమె మనస్సులో ఏదో అలజడి చెలరేగింది. ఒక్కసారిగా ఆ ఇంటి జ్ఞాపకాలు ఆమె చుట్టుముట్టాయి. అది మాత్రం కాదు, చివరిసారిగా వాళ్ళు హైదరాబాద్ వెళ్ళేప్పుడు వాళ్ళతో కలిసి చేసిన ప్రయాణం, ఆ ప్రయాణంలో హేమంత్ ప్రవర్తన, అన్నింటికంటే ముఖ్యంగా కారు దిగాక అతను ఆమె దగ్గర కావాలని చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ ఆమెని కొన్ని క్షణాలు ఈ లోకం నుండి దూరంగా తీసుకువెళ్ళిపోయాయి. అటువైపు తరుణ్ ఫోన్లో అరుస్తున్నాడు. కానీ ఆమె మాత్రం అతని గొంతుని వినిపించుకోకుండా అవే ఆలోచనలో మునిగిపోయింది. ఇంతలో నిరోష వచ్చి, మాలిక ఏమైంది, ఏం చేస్తున్నావు అని కదిలించింది. ఆమె స్పర్శతో తేలుకున్న మాలిక, హా నథింగ్, ఏం లేదు అని అయోమయంగా జవాబిచ్చింది. అది నాకు కాదు, ఫోన్లో పర్సన్కి చెప్పు, అతను అప్పటి నుంచి మొత్తుకుంటున్నాడు అని అనగానే, హా తరుణ్, అంటే నువ్వు హేమంత్ వాళ్ళ ఆఫీస్లో వర్క్ చేస్తున్నావా అని కొంచెం ఆతృతగా అడిగింది. హా సరే మాలిక గారు, ఇంటికి వెళ్ళాక నందినితో మాట్లాడించండి అని చెప్పి కాల్ కట్ చేశాడు. మాలిక కూడా ఏమీ మాట్లాడకుండా కాల్ కట్ చేసింది. ఆమె ఆలోచనలోకి వెళ్ళడం చూసిన నిరోష, ఏం ఆలోచిస్తున్నావు మాలిక అని అడిగింది నిరోష. ఏం లేదు, పద, కస్టమర్స్ వస్తున్నారు అని చెప్పి అక్కడి నుండి ముందుకు వెళ్తుంది. హలో ఏమైంది అని గంభీరంగా అడిగింది భవాని. అటువైపు నుండి జవాబు వచ్చింది. టోటల్గా తెలుసుకున్నావా అని మళ్ళీ అడిగింది. హా మేడం, అతను ఇప్పుడు వాళ్ళ మీద చాలా కోపంగా ఉన్నారు. మీరేమైనా చేయాలనుకుంటే ఇదే సరైన సమయం అని మళ్ళీ జవాబు వినిపించింది. భవాని ఒక చిన్న శ్వాస లోపలికి తీసుకొని, సరే నువ్వు ఆ నందిని ఫాలో చేస్తూ ఉండు అని చెప్పి కాల్ కట్ చేసి కూర్చున్న కుర్చీలో నుండి లేచింది. తన చేతిలోని ఫోన్ పక్కన పడేసి డోర్ తీసుకొని అక్కడి నుండి బయటకు వచ్చింది. అప్పుడే ఆమెకు బయటకు వెళ్తున్న పురుషోత్తం కనిపిస్తాడు. పురుషోత్తం గారు అని పిలిచింది వ్యంగ్యంగా. వెనక్కి తిరిగిన అతనికి భవాని కనిపించగానే ఒక క్షణం అక్కడే ఆగిపోయాడు పురుషోత్తం. ఒకసారి ఇలా రండి అని భవాని పిలవగానే ఆమె వైపు నడిచాడు అతను. అతను దగ్గరికి రాగానే, నేను ఈరోజు ఇంటికి వెళ్తున్నా, అక్కడ బ్రాంచ్లో ఏదో ఇష్యూ వచ్చిందని మన మేనేజర్ చెప్పాడు, సో రావడానికి టైం పడుతుంది, అప్పటిదాకా ఇక్కడి బ్రాంచ్ పనులన్నీ మీరే చూసుకోండి అని ఆగిపోయి కోపంగా, అంతా నా చేతుల్లోనే ఉంది కదా అని ఏదైనా తోక జాడించావు, నా గురించి తెలుసు కదా అని చిన్నగా వార్నింగ్ ఇచ్చింది. కానీ పురుషోత్తం మాత్రం ఈసారి ఆమె మాటలను అస్సలు భయపడకుండా చిన్నగా నవ్వుతూ, నువ్వు ఎలా అనుకున్నా ఇదంతా ఎప్పటికైనా నా చేతుల్లోనే ఉంటుంది, అయినా నాకు తెలియకుండా ఇదంతా నీ చేతుల్లోకి ఎప్పుడు వచ్చింది అన్నాడు గర్వంగా. అది విన్న భవాని కొన్ని క్షణాలు అలానే చూసింది. ఎందుకంటే గడిచిన ఈ 20 సంవత్సరాల్లో పురుషోత్తం నోరు తెరిచి తనని ఎదిరించి మాట్లాడింది లేదు. అప్పటికే ఉన్న చిరాకుని అతని మాటలు ఇంకా పెంచాయి. ఏంటి మధ్య చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు, మధ్య నోరు కూడా లేస్తుందేంటి అని గద్దిరించింది భవాని. ఎక్కువేంటి, నిజం మాట్లాడుతున్నా. ఎన్ని రోజులు నా కూతుళ్ళు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తెలియక ఈ బిజినెస్లన్నీ నాకు అవసరం లేదనుకున్నా. కానీ ఇప్పుడు నా కన్న బిడ్డల భవిష్యత్తు నాకు ముఖ్యం కాబట్టి మళ్ళీ నా మనసు మార్చుకున్నా. ఆ టైంలో నేను పట్టించుకోలేదు కాబట్టి ఇదంతా నీదని నువ్వు భ్రమపడ్డావు, అంతేకాని నిజమేంటో నీకు కూడా తెలుసు అని ఎలాంటి భయం లేకుండా నిబ్బరంగా అన్నాడు. అది విన్న భవాని కన్నులు కోపంతో ఎర్రబడ్డాయి. ఇన్ని సంవత్సరాల నుండి ఈ బిజినెస్ పాలు పోసి నీళ్లు పోసి పెంచుకుంటూ వచ్చింది ఆమె. అలా చేయడానికి కారణం ఇదంతా ఎప్పటికైనా తన ఒక్కగానొక్క కొడుకు దక్కుతుందని.
కానీ ఈరోజు పురుషోత్తం ఆ ఇద్దరిని కూడా ఈ ఆస్తిలో కలపడంతో ఆమె కోపం నశాలానికి అంటింది. అతను అన్న ఒక్కొక్క మాట ఆమె అహాన్ని దెబ్బ కొట్టింది. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను ఇన్ని రోజులు చెమటలు చిందించి ఈ వ్యాపారాన్ని ఇంత పెద్దగా చేస్తే ఇప్పుడు ఎక్కడి నుండో వచ్చిన బిచ్చగత్తెలకు ఇందులో వాటా ఇవ్వాలనుకుంటున్నావా అని కోపంగా అరిచింది. ఆమె నిప్పులు తొక్కిన కోతిలా అంతలా కోపంగా చూస్తున్న పురుషోత్తం మాత్రం చాలా కూల్గా, ఇవ్వాలని నేను అనుకోవడం ఏంటి, అది వాళ్ళ హక్కు. నువ్వు వద్దన్నా ఆ ఇద్దరికి దీనిపైన హక్కు ఉంది, ఉంటుంది. ఒకవేళ నువ్వు గనక దానిని కాదనాలని చూస్తే నాలోని రాక్షసుడు బయటకు వస్తాడు, జాగ్రత్త అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళి అతనిలో వచ్చిన ఈ మార్పు, అతని మాటల్లో కనిపించిన కోపం చూడగానే భవానీ తిరిగి మాట్లాడలేకపోయింది. మౌనంగా తనకు దూరంగా వెళ్తున్న పురుషోత్తం వైపే తదేకంగా చూస్తూ ఉండిపోయింది. ఒక్క క్షణంలో తేరుకొని, ఇతను అన్నాడంటే చేసి చూపిస్తాడు, కానీ నేను దానికి కూడా జరగనివ్వను పురుషోత్తం. నేను సాధించిన ఈ హోదాను, అంతస్తుని వేరే వాళ్ళకెన్నడూ ఇవ్వను. ముఖ్యంగా నా సవతి బిడ్డలకైతే అస్సలివ్వను అని గట్టిగా తనలో తానే అనుకుంటుంది. డోర్ కొడుతున్న శబ్దం వినిపించడంతో వస్తున్నా అనుకుంటూ డోర్ వైపు నడిచింది కమల. ఆమె చెవి దగ్గర ఇప్పటికీ ఫోన్ అలానే ఉంది. డోర్ వైపు చూస్తూ, మన సార్ ఏం చేస్తున్నారు అని అడిగింది ఫోన్లో. టైం అయింది కదా, ఇంకొంచెం సేపట్లో బయటకు వస్తాడు. నీకు విషయం తెలుసా, ఈరోజు హేమంత్ సార్ ఎందుకో చాలా కోపంగా ఉన్నాడు. ఎప్పుడు వచ్చేటప్పుడు ఏదో ఒకటి మాట్లాడేవాడు, కానీ ఈరోజు అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని అన్నాడు అటువైపు నుండి ఒక వ్యక్తి. అవునా అంటూ కమల ఏదో అంటుండగానే మళ్ళీ డోర్ బెల్ కొట్టిన శబ్దం వినిపించడంతో, అబ్బో ఎవడు అప్పటి నుండి చంపేస్తున్నాడు, నీకు నేను తర్వాత ఫోన్ చేస్తా అని కాల్ కట్ చేసి డోర్ తీసింది కమల. డోర్ తీసిన ఆమె అలానే ఉండిపోయింది. ఆమె కన్నుల్లో ఆశ్చర్యం అలానే నిండిపోయింది.